గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు ఫైనాన్స్ శాఖను నిర్వహించారు. ఫైనాన్స్ శాఖను నిర్వహించినటువంటి క్రమంలో కేశవరావుకు సంబంధించినటువంటి ఆస్తి రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టులో నిన్న ప్రతివాదనలు జరిగినాయి. ఇందుకు సంబంధించి 1116 గజాలకు 1998 నాటి మార్కెట్ వాల్యూ ప్రకారంగా అత్యంత చీప్ ధర అయినటువంటి 2500కే రెగ్యులరైజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనగా జిఓఎంఎస్ నంబర్ 56 ఇది మే 23 నాడు విడుదల చేసింది. ఈ యొక్క విడుదల చేసిన నాటికి ఈ యొక్క భూమి విలువ 60,300 రూపాయలు ఉండే కాబట్టి ఇంత కోట్ల రూపాయల నష్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి గురి చేసింది అప్పటి ప్రభుత్వం అనేబడేటువంటి అంశాన్ని అక్కడ మన తెలంగాణ హైకోర్టులో ఈ యొక్క అడ్వకేట్ జనరల్ లేవనెత్తినటువంటి ప్రశ్నకు జవాబు ఇస్తూ మేము సరిగ్గానే చేసినాము అప్పటి మార్కెట్ రేటుకు అన్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ధర్మాసనం జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మరియు జస్టిస్ జిఎం మొహియుద్దీన్ ఈ యొక్క కేసును పిఐఎల్ రాగానే విచారించిన మీదట ఈ కొన్ని సీరియస్ రిమార్క్స్ కూడా చేయడం జరిగింది. ఈ చీప్ రేటుకు భూములు రిజిస్ట్రేషన్ ఇది దీనికి ఒక పద్ధతి అంటూ ఒక నిబంధన అంటూ ఏమైనా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రశ్నించింది. అనగా ఒక పాలసీ తీసుకొని వస్తే అందరికీ ఒకేలా వర్తింప చేయాలి, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల పట్ల ఉదారంగా అనుకూలంగా వ్యవహరించినట్లుగా ఉంది అనే ధర్మాసనం ఇక్కడ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. అనగా ఈ కేసును జిఓఎంఎస్ 59 ఏ రకంగా రెగ్యులరైజ్ చేశారు అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్డ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆబ్జెక్షనబుల్ సర్ప్లస్ యుఎల్సి ఆన్ పేమెంట్ బేసిస్లో చేసినప్పుడు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేద ప్రజలు 60-70 గజాలకు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుంటే డోజర్లు పెట్టుకొని పోలీసు వ్యవస్థ మొత్తం వచ్చి వాళ్లను రోడ్లపై వేసి వాళ్ళ గుడిసెలను తగలబెట్టి ఖాళీ చేయించినటువంటి వాళ్లకు ఒక చట్టంగాను ఇక్కడ కేశవరావు గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఎంపీగా పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్లో మరి ఇప్పుడు ఆయన యొక్క కుమార్తె కూడా హైదరాబాద్ వాళ్ళలో ఉన్నటువంటి మేయర్ పదవిలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కుంభకోణాల వరుస క్రమం బయటికి వస్తూనే ఉంది. కానీ పేదవాళ్లకు ఒక న్యాయము, ధనికులకు ఒక న్యాయంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో.